వచ్చే ఏడాది పాకిస్తాన్లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియాను పంపకూడదని నిర్ణయించుకున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడే విషయంపై ఉన్న సందేహాలకు తెరపడింది. ఈరోజు విలేకరుల సమావేశంలో మాట్లాడిన రణధీర్ జైస్వాల్ ఐసీసీ టోర్నీ ఆడేందుకు టీమిండియాను పాకిస్తాన్కు వెళ్తుందా లేదా అని ప్రశ్నించారు. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్కు పంపకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన బదులిచ్చారు. ఈ విషయాన్ని ప్రస్తుత సమాచారం ప్రకారం టోర్నమెంట్ను హైబ్రిడ్ ఫార్మాట్లో నిర్వహించాలని ఐసీసీ పాకిస్తాన్ను కోరనుంది. దీని ప్రకారం భారతదేశం యొక్క మ్యాచ్లు పాకిస్తాన్ వెలుపల జరుగుతాయి, మిగతా మ్యాచ్లు పాకిస్తాన్లో జరగనున్నాయి. ఇప్పటికే బీసీసీఐకి తెలియజేసినట్లు చెప్పారు. టోర్నమెంట్ను హైబ్రిడ్ ఫార్మాట్లో నిర్వహించాలని ఐసీసీఐ పాకిస్తాన్ కోరనుంది. భారతదేశం మ్యాచ్లు పాకిస్తాన్ వెలుపల జరుగుతాయి, మిగతా మ్యాచ్లు పాకిస్తాన్లో జరగనున్నాయి. అయితే హైబ్రిడ్ మోడల్కు మేము అంగీకరించడం లేదని పాకిస్తాన్ ఇప్పటికే ఐసీసీఐకి తెలియజేసింది. ఐసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయానికి పాకిస్తాన్ అంగీకరించకపోతే మొత్తం టోర్నీ పాకిస్తాన్ వెలుపలే జరిగే అవకాశాలున్నాయి. దీనికి తోడు ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని బీసీసీఐ తెలిపినట్లు సమాచారం.